రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజెస్ గురించి వింటూ ఉంటాం. రీసెంట్ గా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఒక పేపర్ లీక్ అయింది, తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మనం తెలంగాణలో కూడా చూసాం పేపర్ లీకేజ్ ఎపిసోడ్. అసలు దీనికి సంబంధించి చట్టాలు పదునుగా ఉన్నాయా, మనం ఐపీసీ మీదే డిపెండ్ అవ్వాలా, కొత్త చట్టాలు ఏమైనా మార్పులు వస్తాయా, వీటన్నిటికీ ఒక సమాధానం ఈ రోజున లోక్సభలో కొత్తగా ఒక బిల్లు ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్. పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అన్ఫెయిర్ మీన్స్ వాడకుండా, మాల్ ప్రాక్టీసెస్ వాడకుండా అనమాట. ఈ బిల్ యాక్చువల్గా స్టూడెంట్స్ని టార్గెట్ చేసిన బిల్ కాదు. లీకేజ్ గ్యాంగ్స్ని, ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ని, మాఫియాని, గవర్నమెంట్ అఫీషియల్ కొల్యూజన్స్ని, వీటన్నిటిని ఆపటానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో శాంక్టిటీ తీసుకురావడానికి, వీటిలో ఫెయిర్ మీన్స్లో వాడాలని, అన్ఫెయిర్ మీన్స్ ఆపేయడానికి, దీనికోసం ఈ బిల్లు ప్రవేశపెట్టింది లోక్సభలో ఈరోజు ప్రభుత్వం. దీనిలో ఏ ఎగ్జామ్స్ కవర్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మన సివిల్స్ ఎగ్జామ్ ఇలాంటివన్నీ కూడా, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్స్, ఇలా అనేక పరీక్షలు దీనిలో కవర్ అవుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం దీనికి సంబంధించి ఏదైనా నేరాలు చేస్తే, ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినా లేదా ఆ లీక్లో భాగస్వామ్యం అయినా నాన్ బెయిలబుల్ అఫెన్స్, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అనమాట. చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. సాధారణ పరిస్థితిలో 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల ఫైన్. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో ₹1,00,00,000 ఫైన్ దాకా ఉంటుంది, 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష ఉంటుంది. ఇంత కఠినమైన శిక్షలు విధిస్తున్నారు. కారణం ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అనేది కొన్ని లక్షల మంది యువత జీవితాలతో ఆడుకునే పని అనమాట. సో దాంతో కఠినమైన శిక్షలు ఈ బిల్లో ప్రపోజ్ చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చంగానే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో జరిగే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ట్రాన్స్పరెంట్గా, సెక్యూర్డ్గా జరిగే విధంగా ఒక టెక్నికల్ కమిటీని కూడా అపాయింట్ చేస్తారు. డిజిటల్ ఎగ్జామ్స్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్ట్రెంథన్ చేస్తారు. భవిష్యత్తులో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ అని కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఈ మాల్ ప్రాక్టీసెస్ని కనిపెడతారో, గవర్నమెంట్ కనుక రిపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ₹1,00,00,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంది ఈ బిల్లు ప్రకారం. యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, జేఈఈ, నీట్ ఎగ్జామ్స్, ఇలా అనేక పరీక్షల్లో ఫెయిర్ మీన్స్, మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా సక్రమంగా పరీక్షలు జరగాలి, ముఖ్యంగా లీకేజ్ జరగకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. రకరకాల లీకేజెస్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అవడంతో యువత చాలామంది మనస్తాపానికి గురవుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.